కౌశిక్, నేను హైదరాబాద్ తెల్లాపూర్ లో ఒక ఫ్లాట్ కొంటున్నా. రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్ లో ఉంది. ఏమంటావు? 2 కోట్లయిందా? రిజిస్ట్రేషన్ ఇంటీరియర్స్ తో కలిపి 2 CR దాటుతుంది కౌశిక్. అంత ఖర్చు పెడుతున్నావు కదా, అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకున్నాను కానీ మెయిన్ గా నేను చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇంకొకసారి చెప్పు. ఫస్ట్ వన్, టైటిల్ డీడ్. అసలు నీకు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ పేరు మీద ఆ ప్రాపర్టీ ఉందో లేదో చెక్ చేసుకో. ఆ టైటిల్ డీడ్ లో చేసుకున్నా. లింక్ డాక్యుమెంట్స్, అది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కాబట్టి ఆ ల్యాండ్ లాస్ట్ 30 years లో ఎన్ని చేతులు మారిందో లింక్ డాక్యుమెంట్స్ లో మనకైతే క్లియర్ గా తెలుస్తుంది. చెక్ చేపించుకో. థర్డ్ వన్, ఈసీ అనగా ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్. ఆ ఓనరు ఆ ల్యాండ్ ని ఏదైనా బ్యాంక్ లో తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు అనుకో, అందులో క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఫోర్త్ వన్, ఆ ప్రాజెక్టు రెరాతో రిజిస్ట్రేషన్ అయిందో లేదో చెక్ చేసుకో. అండ్ మెయిన్ థింగ్, ఎన్ఓసీలు పర్మిషన్ లో అన్ని ఎన్ఓసీలు వచ్చినాయో లేదో చెక్ చేసుకో. ముఖ్యంగా హైడ్రా ఎన్ఓసీ ఉందో లేదో చూసుకో. అర్థమైందా? అన్ని కరెక్ట్ ఉన్నాయి కౌశిక్. నేను 2 సార్లు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నా. ఏమంటావు? వెరీ గుడ్. కౌశిక్, రీసెంట్ గా మీ అన్నయ్య హోమ్ లోన్ తీసుకున్నాడు కదా, ఏ బ్యాంక్ లో తీసుకున్నాడు? ఆదిత్య బిర్లా హోమ్ లోన్ తీసుకున్నాడు. వడ్డీ ఎంత? 8.6% పడింది. నీ క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా ఉంది కాబట్టి నీకు కూడా 8.6% కి లోన్ శాంక్షన్ అవ్వచ్చు. వీళ్ళు 10 lakhs నుండి 1,50,00,000 వరకు హోమ్ లోన్ ని శాంక్షన్ చేస్తున్నారు. ఇక్కడ టెన్యూర్ ఎన్ని ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు? అది మన ఇష్టం. మ్యాక్స్ టు మ్యాక్స్ 30 years వరకు వీళ్ళైతే టెన్యూర్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఆల్రెడీ 39 million కస్టమర్ బేస్ ఉందన్నమాట. సరే, చెక్ చేస్తా. కౌశిక్, ఈ బ్యాంక్ లో హోమ్ లోన్ కి అప్లై చేయాలంటే ఎలా? ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి నువ్వు కావాలంటే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు అన్ని చదువు, వడ్డీ రేట్లు చూసుకో. అర్థమైందా? థ్యాంక్ యూ కౌశిక్. Boss Wala. Be the boss.